నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందించనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి నిధులను విడుదల చేయనున్నారు. చేనేతల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వం తెలిపింది. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున మొత్తం 179 కోట్లను విడుదల చేయనుంది. మేనిఫెస్టోలో హామీ లేకపోయినా చేనేత వృత్తిని పరిరక్షించని లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చేనేత కుటుంబాలకు నెలకి 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు నెలకు 4,000 పింఛన్, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాలు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, అమరావతిలో చేనేత హస్తకళల మ్యూజియం, విశాఖలో టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కామన్వెల్త్ క్రీడల్లో రజత పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ బాబును అభినందించి భవిష్యత్తులో ఒలింపిక్స్ లోనూ పథకం సాధించాలని ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పథకం సాధించిన విజయనగరం జిల్లా కొండవేలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అజయ్ బాబు సాధించిన విజయాన్ని మంత్రి లోకేష్ అభినందిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో అజయ్ తండ్రి కాంస్య పథకం సాధించగా 16 ఏళ్ల తర్వాత కుమారుడు రజత పథకం సాధించడం విశేషమని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును శాల్వాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీఎస్ భరణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని, డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఆ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణను జరిపించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని రాణిగారితోట సర్వీస్ రోడ్డులో జరిగిన ఈ దీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు పథకాలు సాధించిన అభ్యర్థులకు రావాల్సిన ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. నినాదాలు, తోపులాట, కుర్చీలు విసురుకోవడం వరకు పరిస్థితి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చారు. డీఎస్సీ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ శాంతియుత ఆందోళనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ప్రజల గొంతు నొక్కేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కూడా వారు విమర్శించారు. మరోవైపు మెగా డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి డిఎస్సీలో అవకతవకలు జరిగిన దాన్ని పరిష్కరించండి. ఆ డిఎస్సీలో ఉన్న వాళ్ళని వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకుండా వాళ్ళకంటూ ఒక మార్గం చూపించండి. జరిగిన అన్యాయాలు, ఫీజు రియంబర్స్మెంట్, మరి మహిళలకు ఇస్తానన్న డబ్బు ఏదున్నా లేకపోయినా చదువుకున్న పిల్లలు అన్యాయం అయిపోయారు. చదువుకున్న పిల్లలు డిఎస్సీ చదువుకొని కూడా వాళ్ళు చాలా అన్యాయం అయ్యారు కనుక వాళ్ళ దాన్ని మీరు
చేయడమన్నా మంచన్నా చేయండి, చేయలేకపోతే రాజీనామా చేయాలి. మేమంతా కూడా శాంతియుతంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా చేయమన్నారు. మేము అదేవిధంగా మేము సెంట్రల్ నియోజకవర్గం మల్లాది కృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి మేమంతా శాంతియుత ధర్నా చేస్తాము. శాంతియుతంగానే కూర్చొని ఒక్క మాట కూడా మేము మాట్లాడకుండా ఈ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులతో మహిళలు అని కూడా చూడకుండా వచ్చి ఆయన కారులోనే కోడుకుంటూ టమాటాలు అనేక రాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ నుంచి మా అందరి మీద కొట్టి మహిళలందరినీ చేతులు కాళ్ళు ఇరిగిపోయేటట్టు ఆడవాళ్ళతో మగవాళ్ళు కూడా పట్టుకొని చుట్టూ తీసుకొని అక్కడ ధర్నా చేయకుండా మా జెండాలు లాగేసి మేము నిరాహార దీక్ష చేసేది కూడా మా టెంట్లన్నీ పీకేసి కుర్చీలతో కొట్టేసి అందరినీ నానా హింస చేసి మనుషులందరినీ చాలా ఇబ్బందులు పెట్టారు. మగాళ్ళు అయితే పైకి మాసులు కూడా పోతారు ఆడపిల్లలు. ఇంత దారుణమైంది ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ లేదు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఈ రోజు సీఎం చంద్రబాబు గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మహిళలు శాంతియుతంగా చేసుకునే హక్కు లేదా? మేము మానవులం కాదా? మాకు రాజ్యాంగం లేదా? రాజ్యాంగంలో శాంతియుత ధర్నాలు చేసుకునే హక్కు ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి వాక్ స్వతంత్రం ఉంది. వాళ్ళకి ఏదైతే కలిగిందో వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి స్వతంత్రం ఉంది కనుక వాళ్ళు చెప్పుకోనివ్వకుండా ఈ విధంగా నోళ్లు నొక్కేసి గొంతులు నొక్కేసి రౌడీజం చేసి అంటే మీది రౌడీ రాజ్యం అని రాక్షస రాజ్యం అని ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రతి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ మీద మేము మా వాళ్ళ కోసం మేము అడగలేదు, మా బిడ్డల కోసం మా పార్టీ కోసం మేము అడగలేదు. డిఎస్సీలో జరిగిన అవకతవకల్ని సరిచేయమని అడిగాము, కానీ మీరు పరిష్కరించండి అన్నాము. మీరే కాబట్టి దానికి మంత్రివర్యులు మిమ్మల్ని చేయమని మేము లోకేష్ గారిని అడిగితే లోకేష్ గారు ఇలా చేయించడం మీకు ధర్మమేనా? ఒక సామాన్య ప్రజలుగా మేము కూర్చొని ధర్నా చేస్తుంటే మేము జనం కోసం చేస్తూ ఉంటే ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళ కోసం చేస్తూ ఉంటే మమ్మల్ని ఇంత దారుణం చేయించి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సీపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ధర్నాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సుమారు 18,000 మంది ఉపాధ్యాయులను పారదర్శకంగా నియమించిందని తెలిపారు. నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఆధారాలతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో అయినా, అసెంబ్లీలో అయినా, టీవీ స్టూడియోలో అయినా, ఆన్లైన్ లో అయినా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ రద్దీ ప్రాంతాల్లో బస్ స్టాప్లు ఆక్రమించి అనుమతులు లేకుండా ధర్నాలు నిర్వహించడం సరికాదన్నారు. ఉద్యోగాలు ఇచ్చారు. బ్రిడ్జ్ గేమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి గేమ్స్ లో స్పోర్ట్స్ లో ఉన్న లిస్ట్ లో ఒకటి. ఈ అజ్ఞానులకు అది కూడా తెలియదు. దాన్ని చెప్పడం జరిగింది. అయినా మెగా డిఎస్సీలో బ్రిడ్జ్ గేమ్లో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అది కూడా వాళ్ళకి తెలియదు. అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. మేము అడిగాం, మేము చర్చకి సిద్ధం అన్నాం. అసెంబ్లీకి రండి, రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, దమ్ముండే ఇప్పుడు ప్రకటించండి, మేము 17 నుంచి అసెంబ్లీకి వచ్చి అత్యున్నత వేదికలో తేల్చుకుంటాం మేము అని చెప్పండి. తప్పులేదు. మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, అందరూ వింటారు. ఒక 2 రోజులు మేమే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, అదనంగా సమయం కేటాయించమని మెగా డిఎస్సీ మీద పెడదాం. కానీ రారు. బహిరంగ చర్చకు సిద్ధం అంటే రారు. రోడ్ల మీద కూర్చొని ఉదయం నుంచి మందు తాగిచ్చి, ఇక్కడ కొంతమంది కార్యకర్తలకి మందు తాగిచ్చి, ఇక్కడే ఉన్నాయి క్వార్టర్ బాటిల్ అవి కూడా పట్టుకున్నాం. మందు బాటిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, తాగేసి ఇక్కడే పడేశారు. ఉదయాన్నే మందు తాగేసి అనరాని మాటలు నారా లోకేష్ చెప్తా ఉన్నాను. నేను అప్పటికి ఏసీపీ గారికి చెప్పా, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇక్కడ అనుమతి ఇచ్చారా అని అడిగా. అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదు అన్నారు. అనుమతి ఉన్నప్పుడు ఎలా పెట్టారు? ఇక్కడ బుడమేరు వంతెన సెంటర్ అనేది చాలా ట్రాఫిక్తో కూడుకున్నటువంటి ప్రజలకి ఇన్కన్వీనియన్స్, ప్లస్ ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉంది. మేము అపోజిషన్లో ఉన్నాం మొన్నటిదాకా. ఎక్కడ చేసాం ధర్నాలు? ధర్నా చౌక్లో చేసాం. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మేము అధికారంలోకి వచ్చాం, వాళ్ళు కూడా ధర్నా చౌక్లో చేశారు. ధర్నా చౌక్లో చేసుకోవాల్సిన ధర్నాని ఇక్కడ రోడ్డు మీద పెట్టి లోకేష్ని బూతులు తిడతా ఉంటే చూస్తా ఊరుకోడు బోండావమా, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు, మీకు ఇక్కడ బోండావమా ఉన్నాడు, క్వశ్చనే లేదు. నారా లోకేష్ జోలికి వచ్చిన, చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చిన తోలు తీసేస్తాం. అట్లాగే మీ ప్రభుత్వంలో గ్రూప్ 1 అని పెట్టి
ఆ గ్రూప్ 1లో హాయిలాండ్లో పేపర్లు దిద్దిచ్చి డిఎస్పీలు ఆర్టీఓలు ఈ పోస్టులకి మీరు బహిరంగంగా 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముకుంటే అది తెలుగుదేశం పార్టీ చెప్పలా మీ అవినీతి, కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పి వాళ్ళందరినీ కూడా E20 ఇంధనంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక విజ్ఞప్తి చేశారు. E20 ఇంధనం కొత్తది కాదని 2001 నుంచి అందుబాటులో ఉందని తెలిపారు. నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ఆమోదంతోనే దీనిని అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక మాట్లాడారు. 2004 నుంచి దేశంలో ఇంధనాల్ బ్లెండింగ్ ను వినియోగిస్తున్నామని 2021 నుంచి దాని శాతాన్ని దశల వారీగా పెంచుతున్నామని తెలిపారు. E20 వాడితే మైలేజీ తగ్గుతుందన్నది, ఇన్సూరెన్స్ వర్తించదు అన్నది పూర్తిగా అవాస్తవ ప్రచారమని స్పష్టం చేశారు. బ్రెజిల్, అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాలు ఇప్పటికే E20 ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో కేవలం 4,000 లీటర్లుగా ఉన్న ఇంధనాల్ ఉత్పత్తి ప్రస్తుతం 4,000 కోట్ల లీటర్లకు పెరిగిందని తెలిపారు. E20 వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గే దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. 20కి మనం గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వచ్చాం. ఫైనలీ ఈ యొక్క ఎథనాల్ ప్రొడక్షన్ వరల్డ్ లో కూడా చూస్తే అమెరికా హైయెస్ట్ ప్రొడక్షన్ ఉంటే, ఆ తర్వాత బ్రెజిల్, దెన్ ఇండియా మన దేశం 3rd ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ఇంకా యూరోపియన్ యూనియన్, చైనా, కెనడా, థాయిలాండ్, ఈ విధంగా కొన్ని దేశాలు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈవేళ E20 సక్సెస్ స్టోరీ మన దేశం సంబంధించినటువంటి ఒక విషయాన్ని చర్చకు రానివ్వకుండా ఏ విధంగా అయితే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కేజ్రీవాల్ తనకు క్రెడిబిలిటీ పోయింది కాబట్టి కొద్ది మందిని అడ్డం పెట్టుకొని కొత్త మొహాల్ని ముందు పెట్టి దీనిలో ఏదో జరిగింది అని చెప్పి మాట్లాడటం, ఇది పూర్తిగా అవాస్తవం. ప్రజలు ఇటువంటి వారి మాటలో వీటిని విని మిస్గైడ్ అవ్వకండి. ఎవరు పానిక్ అవనవసరం లేదు. ఎందుకంటే ఇంత రీసెర్చ్, ఇంత స్టడీ జరిగిన తర్వాతే దీన్ని రోల్ అవుట్ చేస్తాం. అందులో మన భారతదేశంలో ఇన్ని కోట్ల వెహికల్స్ ఉన్నాయి. మనం మన కంప్లైంట్స్ నిజంగానే ఆ స్థాయిలో వారు చెప్పినట్లు ఉంటుంటే ఇప్పటికీ లాస్ట్ 2 years లో సర్ఫేస్ అవేవి. కానీ ఈవేళ పార్లమెంటు జరుగుతున్న సమయంలో, రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు అంశాలు లేవు కాబట్టి, ఇవాళ భారతదేశంలో అభివృద్ధి సక్సెస్ స్టోరీస్ అనేకం ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడా చర్చకు రాకుండా ఇటువంటి అంశాలను పైకి తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా గమనించాలని, ఇదే మాదిరిగా గతంలో కూడా ఇదే కేజ్రీవాల్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినటువంటి సమయంలో కూడా ఫార్ములాను బయట పెట్టండి అంటే తను అతి మేధావి అపర మేధావి అనుకుంటాడు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తనకి ప్రజలు తిరస్కరించి ఎక్కడ పెట్టారో మనం చూసాం. కాబట్టి ప్రజలంతా నిర్భయంగా E20 వాడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అది అనేక కంపెనీస్ యొక్క ఎక్స్పర్ట్స్ చెప్పారు, టెక్నికల్ పీపుల్ చెప్పారు, కన్సర్న్డ్ మినిస్ట్రీ చెప్పింది. కాబట్టి నిర్భయంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో ప్రాజెక్టు కళకళలాడుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 2,45,183 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి నీరు భారీగా వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి అవుట్ఫ్లో లేకపోవడంతో జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 865 అడుగులు ఉండగా నీటి నిల్వ సామర్థ్యం 122 టీఎంసీలు ఉంది. ఇదిలా ఉండగా శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం వైపు వేగంగా పరుగులు పెడుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రవాహాన్ని అంచనా వేస్తూ తగు అప్రమత్త చర్యలు చేపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేట నాగమోహన్ కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ లోనే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేట నాగమోహన్ కృష్ణ మరియు పార్టీ నాయకులు నిరాహార దీక్ష కొనసాగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమానికి విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల జిల్లా ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్ లో గురువారం జరిగిన కేంద్ర కార్మిక సంఘాల జిల్లా ఐక్యవేదిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిఐటి జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంయుక్త మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ లో నిరసన చేపట్టి అనంతరం గవర్నర్పేట పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమవుతామని తెలిపారు. విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం, తిరువూరు, నందిగమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనూ జైల్ బారో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేయొద్దని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. ఈ నెల 10వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు అలాగే కిసాన్ మోర్చా ఉమ్మడిగా ఈ దేశంలో రైతాంగం మీద జరుగుతున్న దాడులు అలాగే పంట గిట్టుబాటు ధర ఇవ్వకుండా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని గత రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలని తొంగలో తొక్కి రైతులను గాలికి వదిలేశారు. అలాగే అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలు 44లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి లేబర్ కోడ్లు మూలంగా ట్రేడ్ యూనియన్ రైట్స్నే కాకుండా కార్మికుల ప్రాథమిక హక్కును కూడా సమ్మె చేసే హక్కు, జీతభత్యాల కోసం పోరాటం చేసే హక్కు, పని భద్రతతో కూడా లేకుండా లేదా అనేక చట్టాలని ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన 4 కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సంయుక్తంగా అనేక దఫాలుగా మేము భారత బంద్కు పిలిపించినప్పుడు కూడా వెనక్కి తీసుకున్నట్టు ఆగటం మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఈ మోడీ ప్రభుత్వానికి నైజమైపోయింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రైతులు ఇటు కార్మికులు కలిసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 7వ వేతన సంఘం ఇచ్చిన సిఫారసుల్ని ఇవాళ 8వ వేతన సంఘం వస్తున్న తరుణానికి కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అమలు చేయకపోవటం చాలా విచారకరమైన పరిస్థితి. ఇవాళ కార్మికుల దయనీయ స్థితికి అది నిదర్శనం. కాబట్టి రాబోయే కాలంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని ఈ డిమాండ్ మీద దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమంలో కార్మికులందరూ పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు చేయాలని చెప్పేసి మీ ద్వారాగా మీడియా ద్వారాగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎం సాంబశివరావు, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. చెప్పండి. విజయవాడలో ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కనకదుర్గమ్మ అమ్మవారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తన సతీమణితో కలిసి సంప్రదాయబద్దంగా ఆషాఢం సారే సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కమిషనర్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు దంపతులు ఆషాఢ సారెను సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులు పట్టు వస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కమిషనర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని, పోలీస్ కుటుంబాలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి, షీరిన్ బేగం, కేజీవి సరిత, కృష్ణ ప్రసన్న, ఏబిటిఎస్ ఉదయరాణి, జి రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ
ఎన్ఎస్వీకే దుర్గారావు, ఇతర ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.